నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు, మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ అనేది మనం ఏ విధంగా చేయొచ్చు, ఎంత సంపాదించుకోవచ్చు, ప్రతి నిమిషం డబ్బు ఏ విధంగా సంపాదించవచ్చు, ప్రతి ఒక్కరికి డబ్బు అవసరమే ఫ్రెండ్స్. అదే విధంగా ప్రతి ఒక్కరు ఏ విధంగా ఆలోచన చేస్తారు అని చూసినట్టయితే, వర్క్ తక్కువ చేయాలి, డబ్బు ఎక్కువ సంపాదించాలి. ఎఫెక్ట్ ఎక్కువ పెట్టద్దు, కానీ డబ్బు ఎక్కువ రావాలి. ఆ విధంగానే ఎక్కువ మంది ఆలోచన చేస్తారు. ఇక్కడ గనక మనం చూసినట్టయితే ఇది ప్యూర్‌లీ వర్కింగ్ ప్లాన్ ఫ్రెండ్స్. మనము ఫిజికల్‌గా మనం ఎక్కువ పని చేయకున్నా, మనము డిజిటల్‌లో మాత్రం మనం పని చేసినట్టయితే, మనము ప్రతి నిమిషము డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. అది ఏ విధంగా? మనం చేయాల్సిన పనేంటి? మనం ఇంటి దగ్గర కూర్చొని ఏ విధంగా డబ్బు సంపాదించొచ్చు అని గనక చూసినట్టయితే, చూడండి ఫ్రెండ్స్, మనము ఏ పని చేసినా డబ్బు గురించే. కానీ తొందరగా మనం డబ్బు సంపాదించాలి, కోటీశ్వరులు కావాలి అని చూసినట్టయితే, ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా? మనం చేయాల్సిన పనేంటి? ఈ యొక్క నెక్స్ట్ మనీ యాప్ అంటే ఏంటి అని చూసినట్టయితే, నెక్స్ట్ మనీ స్మార్ట్ క్లాస్‌కు స్వాగతం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ ప్లాన్ ప్రజెంటేషన్‌కు స్వాగతం. ఈ యొక్క నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్‌లోనే ఒక నంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నంబర్ 1గా ఉంది, సర్వీస్ సెక్టార్‌లో ఉంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే, దీంట్లో మనం చేయాల్సిన పనేంటి? అది ఏ విధంగా చేయాలి అని చూసినట్టయితే, ఒక నెక్స్ట్ మనీ అంటే ఈ యొక్క అప్లికేషన్ అంటే ఏంటి అని చూసినట్టయితే, గూగుల్ పే, ఫోన్‌పే, భారత్ పే ఏ విధంగానో, ఒక నెక్స్ట్ మనీ మొబైల్ అప్లికేషన్ కూడా మనకు అదే విధంగా అప్లికేషన్ ఉంటుంది. కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుపుకునే సర్వీసెస్ యాప్ అండి ఇది. ఎందుకంటే మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటి? ఎందుకంటే మనము ఈ యొక్క బెనిఫిట్స్ అనేది గనక మనం చూసినట్టయితే, మనం చెప్పే వాళ్ళకి కూడా వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుందని ఫస్ట్ పాయింట్ మనం చెప్పాల్సిన విషయం ఉంది. ఎందుకంటే మనం ఫస్ట్‌లో నాకు ఏంటి అనేది ఇంపార్టెంట్. అంటే నేను ఈ నెక్స్ట్ మనీ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటి? అని చూసినట్టయితే చూద్దాం ఫ్రెండ్స్, మనము డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఉపయోగాలేంటి? ఎందుకంటే ఎవరు చెప్పినా నాకు ఫస్ట్ నాకేంటి సార్? నేను చేస్తే నాకు ఏం బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ? అని చూసినట్టయితే ఈ యొక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ మనము చేయడం ద్వారా ఉపయోగాలేంటి? ఏదైతే మన గూగుల్ పే, ఫోన్‌పే, భారత్ పే, పేటీఎం ఏ విధంగా అయితే ఉందో, అవన్నీ కూడా ఫేక్ కరెన్సీని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. దాంతో పాటు మనకు బ్లాక్ మనీని కూడా అరికట్టొచ్చు. అదే విధంగా మనకు దేశానికి టాక్స్ పేమెంట్ సక్రమంగా జరిగే అవకాశం కూడా ఉంది. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే ప్రతి పౌరునికి ఒక సమయం మరియు డబ్బు ఆదా కూడా అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు దేశంకు కూడా మనము అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా ప్రతి ఒక్కరికి బెనిఫిటే అనుకున్నాం. దాంతో పాటు మనకు దేశానికి, పౌరునికి ఒక పారదర్శకత ఉంటుంది. ఇటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ నెక్స్ట్ మనీ యాప్ ద్వారా గనక చేసినట్టయితే అదనపు డబ్బు సంపాదించుకోవచ్చు. వేరే వాళ్ళకు సంపాదించుకుంటే ఈజీగా ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ మనము డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా? అని చూసినట్టయితే వి సపోర్ట్ డిజిటల్ ఇండియా, వి సపోర్ట్ మేక్ ఇన్ ఇండియా, వి సపోర్ట్ స్వచ్ఛ్ భారత్. దాంతో పాటు ఈ యొక్క నెక్స్ట్ మనీ డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా మనం ఏ విధంగా డబ్బు సంపాదించొచ్చు? మనము ఆదాయం ఏ విధంగా పొందొచ్చు అని చూసినట్టయితే, డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం వలన ఈ యొక్క కేవలం నెక్స్ట్ మనీ యాప్ ద్వారా మాత్రమే సంపాదించుకోవచ్చు. ఎందుకు అంటే ఏవైతే మనకు ఫోన్‌పే, పేటీఎం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బి2సి మోడల్‌లో ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క బి2బి విధానంలో మాత్రం వచ్చినటువంటి కంపెనీ మాత్రం ఓన్లీ ఒకటే నెక్స్ట్ మనీ మాత్రమే. నెక్స్ట్ మనీ మాత్రమే మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది. వేరే అప్లికేషన్స్ కస్టమర్‌ని చేస్తున్నాయి అక్కడ మనల్ని. ఒక యూజర్‌గా చూస్తున్నారు వాళ్ళు. కానీ మనం డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది వాళ్ళు ఇవ్వట్లేదు. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మనీ ద్వారా ఆదాయం ఎందుకు మనకు ఏ విధంగా పొందొచ్చు? ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం.
ఇంతకుముందే అనుకున్నాం మనం B2C మోడల్‌లకు మనకు ఇక్కడ కస్టమర్‌గా మాత్రమే ఉంటున్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వాలెట్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ. ఈ కామర్స్ బేస్డ్ అప్లికేషన్ ఇది. మనము మనకు ఎర్నింగ్ ఆపర్చునిటీ, ఆదాయం సంపాదించుకునే అవకాశం అనేది ఇస్తుంది. అది ఏ విధంగా ఇస్తుంది అని చూసినట్టయితే ఈ లెర్నింగ్ ద్వారా మనము డబ్బు సంపాదించుకోవచ్చు. భారతదేశంలో లీగల్‌గా, టెక్నికల్‌గా ఎవ్వరు ఒక రూపాయి కూడా నష్టపోకుండా మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా సపోర్ట్ చేస్తూ ఇండియాకు మనం ఈ యొక్క సపోర్ట్ చేస్తూ అన్‌లిమిటెడ్ ఆదాయం సంపాదించుకునే అవకాశం. దాంతో పాటు మనము ఏకైక మొబైల్ అప్లికేషన్ ఓన్లీ నెక్స్ట్ మనీ మాత్రమే. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క ప్రొఫైల్ ఏంటి? కంపెనీ యొక్క లీగాలిటీస్ ఏంటి? ఎందుకంటే మనం ఏ వర్క్ చేసినా మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లీగల్‌గా ఉందా లేదా? కంపెనీ ఎవరు రన్ చేస్తున్నారు? దాంతో పాటు కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏంటి? ప్రొఫైల్ ఏంటి? కంపెనీ యొక్క ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనము లీగల్‌గానే ఉందా లేదా? ఫస్ట్ మనకు తెలవాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఇక్కడ మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చూసినట్టయితే 11 డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది ఈ యొక్క కంపెనీ. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ ఒక ఎప్పుడు అప్లికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అని చూసినట్టయితే జనవరి 1 2017లో స్టార్ట్ చేయడం అంది ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్. దాంతో పాటు డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ 2017లో 26 డిసెంబర్ 2017లో డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. అదే విధంగా కంపెనీ స్థాపించడం అనేది జరిగినప్పుడు ఎప్పుడంటే కనుక చూసినట్టయితే 2013లో కంపెనీ యొక్క ఫౌండర్ యొక్క ఏజ్ వచ్చేసి ఓన్లీ 28 సంవత్సరాలు మాత్రమే. అంటే ఒక యంగెస్ట్ సీఎండీ ఆఫ్ ఇండియా 2013లో. మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది? కంపెనీ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? సీఎండీ ఎవరు అని చూసినట్టయితే మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి శ్రీ షబ్నా ప్రవీణ్ మేడం గారు. డిజిటల్ ఉమెన్స్ అవార్డ్ గ్రహీత 2017లో, 2018లో. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క సీఎండీ శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క లీగాలిటీస్ ఏంటి? సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా అని చూసినట్టయితే ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్, జీఎస్టీ సర్టిఫికేట్, దాంతో పాటు ఎంఎస్ఎంఈ మనకు సర్టిఫికేట్, దాంతో పాటు మనకు ర్యాంకింగ్ సంబంధించింది పాన్ కార్డ్, ఇవన్నీ కూడా మనము ఇక్కడ చూడొచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ యాప్ ద్వారా అల్టిమేట్ సంపాదన మనకు ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే మనము ప్రపంచం మారుతున్నప్పుడు మనం కూడా మారవలసిన అవసరం ఉంది. మారాల్సిన అవసరం ఉంది. మనము చేంజ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరైతే అప్‌డేట్ కాలేకపోతారో వాళ్ళు ఔట్‌డేట్ అయ్యే పరిస్థితి ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకు బజాజ్ చేతక్ కావచ్చు, అంబాసిడర్ కావచ్చు, నోకియా ఫోన్ కావచ్చు, బ్లాక్ అండ్ వైట్ టీవీ కావచ్చు. వాళ్ళు ఏదైతే అప్‌డేట్ చేసుకోలేకపోయారో మార్కెట్ నుంచి ఔట్‌డేట్ అయ్యే పరిస్థితి అయిపోయింది వాళ్ళది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క పార్ట్ ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉండాలి? ఫ్యూచర్‌లో ఒక 5 ఇయర్స్ తర్వాత మన లైఫ్ ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే ఈ రోజు గనక మనం ఆలోచన చేయకపోతే రేపు కూడా మన పరిస్థితి అదే విధంగా ఉంటుంది. మనం ఈ రోజు మన యొక్క లైఫ్ ఏ విధంగా ఉండాలి అని గనక మనం ఆలోచన చేసి మనం ఆ విధంగా ఆ యొక్క దిశగా మనము ప్రయాణం చేసినట్టయితే మనము కంపల్సరీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనీలో. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఏ విధంగా సైన్ అప్ చేసుకోవాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి? ఎవరు రిఫర్ చేశారు మనని? అని గనక మనం చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్‌లో మనము వస్తువులు అమ్మడము, కొనడం అనేది పాత పద్ధతి ఫ్రెండ్స్. కానీ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఒక టెక్నాలజీని యూజ్ చేస్తూ రిఫరల్ చేయడం ద్వారా సక్సెస్ అయ్యే అవకాశం ఏ విధంగా ఉంది అని చూసినట్టయితే ఒక అద్భుతమైన అవకాశం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు గనక మనం చూసినట్టయితే టెక్నాలజీ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ దగ్గర డబ్బు నిక్షిప్తమై ఉంటుంది. ఈ రోజు మనం ఈ యొక్క టెక్నాలజీలో ఈ యొక్క అప్లికేషన్‌లో మనం పార్ట్నర్ అయిపోతున్నాము. మనము పార్ట్నర్‌గా ఉంటున్నాం ఫ్రెండ్స్.
కాబట్టి ఈ రోజు ఎప్పుడైతే ఫ్రీ సైన్ అప్ అయిన వ్యక్తి కూడా దీంట్లో పార్ట్నర్ అయిపోతున్నాడు. ఈ రోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇదే అప్లికేషన్ మన ఓన్ అయినట్టయితే మనం ఏ విధంగా పనిచేస్తాము? డైలీ ఒక 2 గంటలు మనం ఇస్తున్నామా లేదా అని ఆలోచన చేసి గనక మనం సైన్ అప్ చేసుకున్న ప్రతి నిమిషం నుంచి మనం పని చేసినట్టయితే ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఎవరైతే రిఫర్ చేశారో, మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేయండి. ఆ తర్వాత పక్కనే చెక్ చేసుకోండి. ఎందుకంటే చెక్ చేసుకుంటే వాళ్ళ యొక్క పేరు, మొబైల్ నంబర్, యూజర్ నేమ్ వస్తుంది. ఎందుకంటే కంపెనీలో ఒక్కరికి మాత్రమే ఉంటుంది యూజర్ నేమ్ అనేది యూనిక్. కాబట్టి అక్కడ చెక్ చేసుకోండి. ఎందుకంటే మన యొక్క అప్లైన్ అనేది చేంజ్ కాబడదు. ఆ తర్వాత సెకండ్ స్టెప్‌లో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. థర్డ్ స్టెప్‌లో మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. ఫోర్త్ స్టెప్‌లో మీరు కూడా ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. ఆ తర్వాత చూడండి, ఐదో స్టెప్‌లో మీరు మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఐదో స్టెప్‌లో మీరు పాన్ కార్డ్ ఒకవేళ గనక మీకు పాన్ కార్డ్ గనక లేకపోయినట్టయితే మన యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ ద్వారానే కూడా ఒక పాన్ కార్డ్ తీసుకోవచ్చు. ఫ్రీగా వితిన్ 10 మినిట్స్‌లో పాన్ కార్డ్ తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు మనం డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏదైతే మనం వస్తువులు అమ్మడం పాత పద్ధతి అనుకున్నామో, టెక్నాలజీ అనేది మనము మన చేతిలో వచ్చేసింది ఇప్పుడు. మనం సైన్ అప్ చేసుకున్నాం. సైన్ అప్ చేసుకున్న తర్వాత మనము ఏ విధంగా ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలి? ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవడానికి బెనిఫిట్ ఏంటి? మనకు కారణం ఏంటి? అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనము మార్కెట్‌లో ఆల్రెడీ ప్రైమ్ మెంబర్‌షిప్ కల్చర్ అనేది ఉందా లేదా? అని చూసినట్టయితే అమెజాన్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, యూట్యూబ్‌లో ఉంది, హాట్‌స్టార్‌లో ఉంది, స్విగ్గీ, జొమాటోలో ఉంది. కానీ ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్, మనం అమెజాన్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న అక్కడ ఒక కస్టమర్ మాత్రమే మనం. దాంతో పాటు మనము పేటీఎంలో మనము ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న కస్టమరే, యూట్యూబ్‌లో తీసుకున్న కస్టమరే, హాట్‌స్టార్ ఎక్కడ తీసుకున్నా కూడా మనం కస్టమర్. కానీ నెక్స్ట్ మనీలో గనక మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే ఫర్ లైఫ్ టైమ్ గురించి రూ. 1770 మనం ఓనర్ అయిపోతున్నాం. మనం ఒక పార్ట్నర్ అయిపోతున్నాము. మన డౌన్‌లైన్‌లో ఉన్న ఈ యొక్క వచ్చినటువంటి ఏదైతే సర్వీసెస్ వాడుకుంటున్నారో మన యొక్క టీమ్ మెంబర్స్ ప్రతి దాని పైన మనకు బెనిఫిట్ వస్తుందన్నప్పుడు మనం ఒక పార్ట్నర్‌గా మనం ఏ విధంగా మనం బాధ్యత వహించి మనం పని చేస్తున్నాం. ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈరోజు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకొని పని చేయొచ్చు. రూ. 1770 లేకపోయినా మనం పని చేసి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. అదే గనుక మనం అమెజాన్‌లో తీసుకుంటే సంవత్సరానికి రూ. 999 ఎవ్రీ ఇయర్ పే చేయాలి. దాంతో పాటు అక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ రావడం లేదు. దాంతో పాటు ఇంపార్టెంట్‌గా మెయిన్ ఏంటి అంటే అక్కడ డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది వాళ్ళు ఇవ్వట్లేదు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న ప్రతి వ్యక్తికి గ్యారంటీ‌గా క్యాష్ బ్యాక్ ఏ విధంగా వస్తుంది? దేంట్లో వస్తుందని చూసినట్టయితే మనం అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు, టాటా స్కై కావచ్చు, బుకింగ్ కావచ్చు, బజాజ్ మనకు బిగ్ బజార్ కావచ్చు, బిఎస్ఎన్ఎల్, జియో, ఫ్లైట్ బుకింగ్, బస్ బుకింగ్, ఇవన్నిట్లలో కూడా మనకు గ్యారంటీడ్‌గా క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఫ్రెండ్స్, దేంట్లో ఎంత ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందని చూసినట్టయితే మనం రీచార్జ్ పైన మనకు 1% వస్తుంది. రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. టోటల్‌గా 3% బెనిఫిట్. దాంతో పాటు మనకు నెక్స్ట్ మనీ షాపింగ్ పై 2 టు మనకు 50% వరకు మనకు బెనిఫిట్ అయితుంది. 2% రివార్డ్ పాయింట్స్ 50% వరకు మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాంతో పాటు బస్ బుకింగ్ పైన గనుక మనం చూసినట్టయితే 2% మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్లైట్ బుకింగ్‌లో మనకు 1% రివార్డ్ పాయింట్స్, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. మరి ఇతర ఏ యాప్‌లోనూ కూడా గ్యారంటీ‌గా క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వట్లేదు. కానీ నెక్స్ట్ మనీలో గ్యారంటీగా క్యాష్ బ్యాక్ ఇస్తుంది. రూ. 1770 మనం సుమారుగా ఇక్కడ మనం చూసినట్టయితే రూ. 1770 17,500 సంపాదించుకునే అవకాశం తీసుకోవచ్చు నెక్స్ట్ మనీ ద్వారా. ఈ యొక్క అవకాశం అనేది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం నెక్స్ట్ మనీలో సక్సెస్ మంత్ర ఏంటి? ఏ విధంగా సక్సెస్ కావచ్చు? ఎందుకంటే అందరూ చేస్తున్నారు కానీ సక్సెస్ రావడం లేదని కొంతమంది అంటున్నారు. ఎందుకు? వై? ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీలో సక్సెస్ మంత్ర ద్వారా 9 రకాల ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. అది ఏ విధంగాని చూసినట్టయితే మనం డైరెక్ట్ రిఫర్ చేసినట్టయితే మనకు పర్ పర్సన్ పైన 1500 పైన 20% వస్తుందంటే రూ. 300. ఫస్ట్ లెవెల్ సిస్టమ్‌ను ఫాలో అవ్వండి. విజేతలు మీరే అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క రిఫరల్ ప్రోగ్రామ్ ఏ విధంగా మనము సంపాదించవచ్చు.
రిఫరల్ ఆదాయం ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే ఇక్కడ చూడండి, భారతదేశంలో ఏకైక చట్టబద్ధమైన ఈ కామర్స్ వ్యాపారం ద్వారా 10 నెలలలోనే 178 కోట్ల ఆదాయం పొందే ఈ యొక్క ప్రోగ్రామ్ లో మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావాలనుకుంటున్నారు? మీరు ఎంత పర్సెంటేజ్ అయినా సక్సెస్ కావాలనుకుంటున్నారు అని చూసినట్టయితే ఇక్కడ నో ఫెయిల్యూర్, ఓన్లీ సక్సెస్ ఫార్ములా. ఇక్కడ ఫెయిల్ అయ్యే అవకాశం లేదు, మీరు ఫెయిల్ కావాలి అనుకుంటే తప్ప. ఈ యొక్క ప్రోగ్రామ్ లో మీరు 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ లో మీరు 10% సక్సెస్ అయినా 17,80,00,000 వస్తుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ లో మీరు 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఈ యొక్క ప్రోగ్రామ్ లో మీరు 0.5% సక్సెస్ అయినా 8,90,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. రిఫరల్ ఇన్కమ్ చార్ట్ మనం చూసినట్టయితే 10 లెవెల్ ఫ్రెండ్స్, ఓన్లీ 10 లెవెల్. ఇక్కడ మీరు ఎలాంటి టైమ్స్ కండిషన్ గాని, సంఖ్య కండిషన్ గాని లేదు. ఎందుకంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకు ఎంత మందినైనా సరే రెఫర్ చేయొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ లెవెల్‌లో 20% వస్తుంది. సెకండ్ లెవెల్‌లో 2%, థర్డ్ లెవెల్‌లో 3%, ఫోర్త్ లెవెల్‌లో 4%, ఫిఫ్త్ లెవెల్‌లో 5%, సిక్స్త్ లెవెల్‌లో 6%, సెవెంత్ లెవెల్‌లో 7%, ఎయిత్ లెవెల్‌లో 8%, నైన్త్ లెవెల్‌లో 9%, 10థ్ లెవెల్‌లో 10% వచ్చే అవకాశం ఉంది. చూడండి ఫ్రెండ్స్, లెవెల్ గ్రోతింగ్ ప్లాన్ మన యొక్క లెవెల్ గ్రో అయిన కొద్దిగా మన ఇన్కమ్ కూడా గ్రో అవుతూనే ఉంటుంది. దాంతో పాటు మనం ఇక్కడ సిల్వర్ స్టార్ రాయల్టీ మనం ఏ విధంగా కావచ్చు. సిల్వర్ స్టార్ కావడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది అని చూసినట్టయితే ఈ యొక్క సిల్వర్ స్టార్ రాయల్టీ అనేది మనము 14 మంది ద్వారా కూడా మనము సిల్వర్ స్టార్ అచీవర్ అనేది కావచ్చు. ఈ యొక్క సిల్వర్ స్టార్ కావడం ద్వారా బెనిఫిట్ ఏ విధంగా ఇస్తుంది నెక్స్ట్ మనీ అని చూసినట్టయితే స్టూడెంట్ ఫ్రెండ్స్, మనం తీసుకొచ్చిన 5 మందిని మనం ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్కరు ప్రైమ్ మెంబర్ అయినా మనం సిల్వర్ స్టార్ రాయల్టీ కావచ్చు. మీరు సిల్వర్ స్టార్ అయిన తర్వాత 11వ లెవెల్ జరుగు బిజినెస్ పైన 1% సిల్వర్ స్టార్ రాయల్టీ వస్తుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ మనకు ఈ యొక్క సిల్వర్ స్టార్ రాయల్టీ. దాంతో పాటు ఇక్కడ సాలరీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనీలో ఈ యొక్క సిల్వర్ స్టార్ అయిన వాళ్ళు కూడా సాలరీ తీసుకునే అవకాశం ఉంది ఈ మంత్ నుంచి. ఈ మంత్‌లో గనక మన యొక్క ఇన్కమ్ 1,250 రూపాయలు కనుక మనం నెక్స్ట్ మనీ ద్వారా సంపాదించినట్టయితే ఈ యొక్క కంపెనీ టర్నోవర్ నుంచి మనం 1% తీసుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. సాలరీ ఏ విధంగా వస్తుంది సార్? కంపెనీ టర్నోవర్ ఫ్రెండ్స్, మన యొక్క డౌన్ లైనే కాదు, కంపెనీలో భారతదేశంలో ఎంత మంది అయితే ఉన్నారో అంత మంది పైన మనకు 1% వస్తుంది. ఎంత మంది సిల్వర్స్ ఉన్నారో 1250 రూపీస్ ఎవరైతే సంపాదించారో వాళ్ళకు అందరికి డివైడ్ చేయడం జరుగుతుంది. అంత ఒక బ్యూటిఫుల్ సిస్టమ్ అండి నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే లీడర్షిప్ రాయల్టీ, మనం ఎవరికైతే రెఫర్ చేస్తున్నామో వాళ్ళ పైన వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది 10% వస్తుంది. అది కూడా మనం డైరెక్ట్ గా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం సంపాదించిందే కాదు, మన డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళు సంపాదించిన దాంట్లో కూడా ఎవ్రీ డే 10% వస్తుంది. అది కూడా మనకు ఒక బ్యూటిఫుల్ ఇన్కమ్. వాళ్ళకు 1000 రూపీస్ వచ్చిందంటే మనకు 100 రూపీస్ వస్తుంది. వాళ్ళకి 100 రూపీస్ వచ్చిందంటే మనకు 10 రూపీస్ వస్తుంది. ఎవ్రీ డే వస్తుంది. అది కూడా మనము బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ గోల్డ్ స్టార్ రాయల్టీ, గోల్డ్ స్టార్ కావడం ద్వారా సుమారు నెలకు 5,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు తీసుకునే అవకాశం ఉంది. మీరు గోల్డ్ స్టార్ అయిన తర్వాత 11వ లెవెల్ నుంచి జరుగు బిజినెస్ పైన 2% వస్తుంది గోల్డ్ స్టార్ రాయల్టీ. ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ 30 రూపీస్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం గోల్డ్ స్టార్ కావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటి అని చూసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని మనము సిల్వర్ స్టార్ రాయల్టీ కనుక చేసినట్టయితే మనము గోల్డ్ స్టార్ కావడం జరుగుతుంది. దాంతో పాటు గోల్డ్ స్టార్ వాళ్ళకు కూడా సాలరీ తీసుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే కంపెనీ టర్నోవర్ నుంచి మనకు 1% వస్తుంది. మన ఇన్కమ్ 2,500 రూపాయలు మనం సంపాదించినట్టయితే కంపెనీ టర్నోవర్ నుంచి కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. మనము ఎగ్జాంపుల్ ఈ 7,000 నుంచి 10,000 వరకు ఉంటుండొచ్చు. దాంతో పాటు ఇక్కడ మనము మన యొక్క బిజినెస్ కనుక కరెక్ట్ గా మనము చేసినట్టయితే గోల్డ్ స్టార్ కావడం ద్వారా సుమారు 5,000 రూపాయల నుండి 50,000 వరకు సంపాదించుకునే అవకాశం. దాంతో పాటు ఇక్కడ మనము డైమండ్ స్టార్ కూడా కావచ్చు. ఈ యొక్క డైమండ్ స్టార్ కావడం ద్వారా మనకి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది? డైమండ్ స్టార్ కావాలంటే మనం చేయాల్సిన పని ఏంటి అని చూసినట్టయితే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము ఈ యొక్క గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ కావడం జరుగుతుంది. డైమండ్ స్టార్ కావడం ద్వారా సుమారు 10,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. దాంతో పాటు మీరు డైరెక్ట్ డైమండ్ స్టార్ అయిన తర్వాత 11వ లెవెల్ నుంచి జరుగు బిజినెస్ పైన 3% వస్తుంది. ఆఫ్టర్ 10 లెవెల్ అన్లిమిటెడ్ డెప్త్ 45 రూపీస్ ఫ్రెండ్స్.
మన యొక్క డైమండ్ ఎవరైతే ఉన్నారో శ్రీ అంకిత్ ఖన్నా గారు, దాంతో పాటు మన యొక్క సుభాష్ చంద్ గారు. ఒక్కొక్కరు 40 లక్షలకు పైగా సంపాదించారు ఓన్లీ 2 ఇయర్స్ లో. అంత బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్. దాంతో పాటు సాలరీ కూడా తీసుకునే అవకాశం ఉంది. డైమండ్ స్టార్ కావచ్చు, సిల్వర్ స్టార్ కావచ్చు. ఇక్కడ డైమండ్ స్టార్ అయిన వాళ్ళకు సిల్వర్ స్టార్ సాలరీ వస్తుంది, గోల్డ్ స్టార్ సాలరీ వస్తుంది, డైమండ్ స్టార్ అంటే 3 సాలరీ కూడా తీసుకునే అవకాశం ఉంది. బ్యూటిఫుల్ సిస్టమ్ ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ క్రౌన్ డైమండ్ కావడం ద్వారా సుమారు నెలకు ₹1,00,000 నుండి 5,00,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. మీరు క్రౌన్ డైమండ్ అయిన తర్వాత జరుగు బిజినెస్ పైన ఆఫ్టర్ 10 లెవెల్ జరుగు బిజినెస్ పైన మనకు 1% వస్తుంది. ఈ యొక్క కంపెనీ టర్నోవర్ నుంచి మన డౌన్ లైన్ కాదు ఫ్రెండ్స్, కంపెనీ టర్నోవర్ నుంచి 1% వస్తుంది. ఎంత మంది క్రౌన్ డైమండ్స్ ఉన్నారో అంత మందికి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరిగింది. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్కమ్ చూసినట్టయితే ₹10,00,000 ఫ్రెండ్స్. అంటే ఓన్లీ ఒక క్రౌన్ డైమండ్ కావడం ద్వారా నెలకు ₹10,00,000 మనకు నెలకు ₹3,30,000 ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి రెవెన్యూ టార్గెట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇస్తున్నటువంటి కంపెనీ ఓన్లీ నెక్స్ట్ మనీ మాత్రమే. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ మనీ మర్చెంట్ అనేది ఇవ్వచ్చు. మన యొక్క గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఏ విధంగా మనకు నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ కూడా అదే విధంగా. కానీ దానికి డిఫరెంట్ ఏంటి సార్ అని చూసినట్టయితే ఎగ్జాంపుల్ గా ఫ్రెండ్స్ మనం గూగుల్ పే నుంచి పే చేస్తున్నాం, కానీ అక్కడ మనకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా మనకు బెనిఫిట్ రావడం లేదు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ మర్చెంట్ కనుక చూసినట్టయితే మన యొక్క డౌన్ లైన్ లో ఎవరు స్కాన్ చేసి పే చేసినా మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. అది ఏ విధంగా ఎంత వస్తుందని చూసినట్టయితే నెక్స్ట్ మనీ మర్చెంట్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే మనము ఎవరైతే నెక్స్ట్ మనీ యూజర్స్ ఉన్నారో 7.5% వాళ్ళు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటారో రిఫరల్ బోనస్ గా 1% వస్తుంది, 0.5% అనేది లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది, ఆ తర్వాత 0.5% కంపెనీ బోనస్, ఆ తర్వాత 0.5% మర్చెంట్ బోనస్. మీరు ఒక సంవత్సరం కాలంలో ఒక 1000 మందిని మర్చెంట్ కనుక మీరు ఇచ్చినట్టయితే రిఫరల్ బోనస్ ఒక 100 నుంచి ₹1000 వరకు వస్తుంది. కానీ సంవత్సరం తర్వాత 1,00,000 నుండి 10,00,000 వరకు తీసుకునే అవకాశం ఉంది. 1 క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్. గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే మనకు ఏ విధంగా మనకు యొక్క నెక్స్ట్ మనీ పే కూడా అదే విధంగా ఉంటుంది. దాంతో పాటు టీమ్ షాపింగ్ ద్వారా మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, అన్‌కండిషనల్ అల్టిమేట్ క్యాష్ బ్యాక్ ఏ విధంగా తీసుకోవచ్చు అని చూసినట్టయితే 10th లెవెల్ మన యొక్క ఆఫ్టర్ 10 లెవెల్ గనక మనం చూసినట్టయితే మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది. మన 10 లెవెల్ వరకు ఎంత మంది అయితే ఉన్నారో అంత మంది పైన మనకు వాళ్ళు ఎవ్వరు ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా దాంట్లో మనకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి వచ్చిన క్యాష్ బ్యాక్ లో 25% 10 లెవెల్ డివైడ్ చేయడం జరుగుతుంది. ప్రారంభంలో అది పైసలుగా మాత్రమే ఉంటుంది, కానీ మనకు భవిష్యత్తులో కనుక 10 లక్షల నుండి 10 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ నో బయింగ్, నో సెల్లింగ్, నో బీవీ, నో పీవీ, నో టార్గెట్, ఎలాంటి అన్‌కండిషనల్ ఇన్కమ్ ఇక్కడ మనం తీసుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఏ విధంగా ఇస్తుంది బెనిఫిట్స్ అని చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టీమ్ షాపింగ్ మనం కాంపౌండింగ్ ట్రెండింగ్ షాపింగ్ ద్వారా క్యాష్ బ్యాక్, లో క్యాష్ బ్యాక్ మనకి ఏ విధంగా ఉంటుంది, దేంట్లో నో క్యాష్ బ్యాక్ ఉంది అని చూసినట్టయితే ఇక్కడ మనము క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు, క్యాష్ బ్యాక్ రాని కూడా ఉన్నాయి మన దగ్గర. అవి ఏవి అని చూసినట్టయితే మనకు బిల్ పేమెంట్స్, గ్యాస్ బుకింగ్, ఇక్కడ కనుక చూసినట్టయితే మనము రివార్డ్ పాయింట్స్ అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే మనకు క్యాష్ బ్యాక్ దేంట్లో వస్తుందంటే ఫ్లైట్ బుకింగ్, హోటల్ బుకింగ్, టూర్స్, ఫారిన్ టూర్స్ మనం బుక్ చేసుకోవడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. క్యాష్ బ్యాక్ ద్వారా మనం ఏమేమి తీసుకోవచ్చు అని చూసినట్టయితే బంగారం నుండి బంగ్లా వరకు ఓన్లీ ఏదైనా మనము క్యాష్ బ్యాక్ ద్వారానే పొందే అవకాశం ఉంది. అదే విధంగా మనము నెక్స్ట్ మనీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ కనుక చూసినట్టయితే గోవా టూర్ ఆఫర్ ఉంది ఫ్రెండ్స్. మనము జైనింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 కనుక చేసినట్టయితే మనము గోవా టూర్ వెళ్ళే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూసినట్టయితే అది ఏదైనా కారణం చేత మిస్ అయిపోయినా కూడా ఇక్కడ మనకు 5/25 125 కనుక మనం చేసినట్టయితే ఇక్కడ మనకు దుబాయ్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. దాంతో పాటు అది కూడా ఏదైనా కారణం చేత మిస్ అయిపోయినా నెక్స్ట్ మంత్ లో వచ్చిన ప్రతి వ్యక్తి బాధపడద్దు. కాబట్టి ఇక్కడ 5/25 125 లైఫ్ లో ఎప్పుడైనా చేసుకోవచ్చు, గోవా టూర్ వెళ్ళే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ సక్సెస్ మంత్ర ఏంటి అని చూసినట్టయితే ఈ యొక్క సక్సెస్ సూత్రాలు ఏంటి అని చూసినట్టయితే చేయవలసినవి చేయకూడనివి ఏంటి అని చూసినట్టయితే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని అప్గ్రేడ్ చేసుకోవాలి.
మీ యొక్క స్పాన్సర్‌తో కలిసి ఒక 50 మందిని జూమ్ మీటింగ్ ఆహ్వానించాలి. మీ యొక్క సక్సెస్ స్టోరీని మీ యొక్క మిత్రులకు చెప్పండి. దాంతో పాటు మీ జూమ్ మీటింగ్‌కు ప్రతిరోజు మనకు అటెండ్ అయ్యి, మీరు కూడా అటెండ్ అవ్వాలి. మీ యొక్క జూనియర్స్‌ని కూడా మనము మీటింగ్ కంటే ముందే మనం ఒక 10 మినిట్స్ బిఫోరే మనం కాల్ చేసి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. వచ్చేసేయండి అని చెప్పాలి. అదే విధంగా మనం ఏమి చేయకూడదు అని చూసినట్టయితే, మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్లాన్‌ను ఎప్పుడు కూడా షార్ట్ కట్‌లో చెప్పొద్దు. ఇతరులకు వాట్సాప్ ద్వారా, ఫేస్‌బుక్ ద్వారా మన యొక్క రిఫరల్ కోడ్ అనేది పంపియద్దు. తెలిసి తెలియని ప్లాన్‌ను ఇతరులకు చెప్పకూడదు. దాంతో పాటు మీ యొక్క స్పాన్సర్ కూడా ఏదైనా రాంగ్ కమిట్మెంట్ ఇచ్చినట్టయితే మీరు కంపెనీ కూడా మనము రిపోర్ట్ అనేది చేసే అవకాశం ఉంది. దాంతో పాటు మనం నెక్స్ట్ మనీ యాప్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్‌లో సరికొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది నెక్స్ట్ మనీ. చేతిలో డబ్బు లేకపోవడం పేదరికం కాదు ఫ్రెండ్స్. కానీ చేతిలో పని లేకపోవడం నిజమైన పేదరికం. చేతిలో పని ఉండి కూడా చేయలేకపోవడం అనేది చాలా మనకు నిజమైన పేదరికం ఫ్రెండ్స్. దాంతో పాటు మనము జూమ్ మీటింగ్ ఏ విధంగా అటెండ్ కావాలి? జూమ్ మీటింగ్ అటెండ్ కావడం ద్వారా బెనిఫిట్స్ ఏంటి? అదే విధంగా మనం ఏ విధంగా మనము ఒక సిస్టమేటిక్‌గా మనము ఏ విధంగా జూమ్ మీటింగ్ అటెండ్ కావాలి? మన యొక్క సిల్వర్ కోడ్ అంటే ఏంటి? మన యొక్క యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్ట్ అప్లైన్ అంటే ఎవరు? అని మనం తెలుసుకొని వాళ్ళ యొక్క నేమ్స్ ఎంటర్ చేసి, మనము ఏదైతే మీటింగ్ స్టార్ట్ అవుతుందో నైట్, ఆ తర్వాత మార్నింగ్. ఇది మధ్యాహ్నం అనేది ఎక్స్‌ట్రా. కాబట్టి మీకు ఏ టైంకైతే వీలవుతుందో ఆ టైంకి మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి. ఫోను ద్వారానే ఇంట్లో కూర్చొని మీరు కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం అనేది తీసుకోవచ్చు. దాంతో పాటు మనము నెక్స్ట్ మనీతో తోడుంటే ఆనందం మీ వెంటే. నెక్స్ట్ మనీతో మీరుంటే క్రౌన్ డైమండ్ మీ వెంటే. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ పైన టచ్ చేయండి. రైట్ సైడ్‌లో మోర్ అని ఉంటుంది. అక్కడ హ్యాండ్ రైజ్ అని ఉంటుంది. మీరు హ్యాండ్ రైజ్ చేసినట్టయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే క్లాస్ తెలుసుకున్నామో దాని గురించి మీరు ఈ యొక్క క్లారిటీ అనేది తీసుకోవచ్చు. స్క్రీన్ పైన టచ్ చేయండి ఫ్రెండ్స్. రైట్ సైడ్‌లో మోర్ అని ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా క్లారిఫికేషన్ కావాలి అంటే మీరు తెలుసుకోవచ్చు. ఏదైనా అర్థం కానిది ఉంటే మీరు అడగొచ్చు ఫ్రెండ్స్. లేదంటే మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ యొక్క రిఫరల్ నేమ్ తీసుకొని మీరు సైన్ అప్ చేసుకోండి. దాంతో పాటు మనకు మార్నింగ్ ఎవ్రీ డే మార్నింగ్ 7 AM మనకు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నడుస్తుంది. దాంతో పాటు ఎవ్రీ డే నైట్ 9 మనకు బిజినెస్ ప్రెజెంటేషన్ ఉంటుంది. మీరు అటెండ్ కావచ్చు. మీ యొక్క జూనియర్స్‌ని అటెండ్ చేయొచ్చు. మనము నెక్స్ట్ మంత్‌లో సక్సెస్ కావచ్చు. మీకేమైనా క్లారిటీ కావాలంటే స్క్రీన్ మీద టచ్ చేయండి. రైట్ సైడ్‌లో మనకు మోర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్‌మ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనము నైట్ 9 సెషన్‌లో కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.